బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూపిస్తోందా? అవసరం లేకపోయినా వైసీపీ మద్దతు ఎందుకు కోరారు? ఎందుకు ఎన్డీఏకు వైసీపీ మద్దతిస్తోంది? ఏపీలో ఈవీఎంలతో ఎన్డీఏ గెలిచిందన్న జగన్ అదే ఎన్డీఏకు ఎందుకు జయకొడుతున్నారు? ప్రతిపక్ష హోదా అడగాలని టీడీపీకి చెప్పిన వైసీపీ ఇప్పుడు బేషరతుగా బీజేపీకి ఎందుకు మద్దతిస్తోంది? మొత్తానికి బీజేపీ వైసీపీలు ఏపీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయా? అసలు బీజేపీ మనసులో ఏముంది? రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఏ క్షణాన ఎవరు ఎవరిని తిడతారో, ఎవరితో కలిసి ఉంటారో ఊహించడం కష్టం. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగం అదే సూచిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అవసరం లేకపోయినా వైసీపీ మద్దతు ఎందుకు కోరుతోంది? అంతు చిక్కడం లేదు. కేవలం వారికున్న 4 ఎంపీల గురించే కాదు, 11 మంది రాజ్యసభ సభ్యుల కోసమే బీజేపీ వెంపర్లాడుతోందని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఇంకోవైపు వైసీపీ ఏమో బీజేపీకి అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. కేసుల భయమో ఇంకేదో తెలియదు గాని టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమికి వైసీపీ సపోర్ట్ చేయడం అంటే సాక్షాత్తు ఏపీలో తమకు శత్రువైన టీడీపీకి సపోర్ట్ చేయడమే అంటూ వైసీపీ నైతికతను ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ భాగస్వాములుగా ఉన్నారు. కానీ స్పీకర్ ఎన్నికల్లో తమకు పూర్తి మెజారిటీ ఉన్నా బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరింది. వెంటనే జగన్ అంగీకారం తెలిపారు. దీంతో మోదీ వ్యూహం ఏంటనేది అంతు చిక్కడం లేదు. ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలముంది. కానీ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం 4 సభ్యుల వైసీపీ మద్దతు కోరింది. 2019 నుంచి 24 వరకు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైసీపీ నుంచి అవసరమైన సమయాల్లో బీజేపీకి మద్దతు లభించింది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉండడంతో లోక్సభలో స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ మద్దతు బీజేపీకి దక్కింది. తమకు సంఖ్యాబలం ఉన్నా తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరినట్లు కనిపిస్తోంది. అయితే తాము జగన్తో రాజకీయంగా పోరాటం చేస్తూ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండగా వైసీపీ మద్దతును బీజేపీ కోరడం పైన టీడీపీ, జనసేన శ్రేణుల్లో అంతర్గతంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో అదే వేదిక పైన మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ చేతులను పైకి పట్టుకుని ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఏపీలో ప్రధాని మోదీ వ్యూహమేంటనే చర్చ మొదలైంది. ఇప్పుడు వైసీపీ మద్దతు కోరడం పైన ఇదే రకమైన చర్చ మొదలైంది. కేంద్రంలో అధికార, విపక్ష కూటముల మధ్య నెంబర్ గేమ్ కొనసాగుతోంది. అందులో భాగంగానే కలిసొచ్చే వారి మద్దతు తీసుకుంటున్నారు. దీంతో ఏపీలో వైసీపీతో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. అసలు టీడీపీ ఉన్న కూటమికి సపోర్ట్ చేయాలని వైసీపీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న అంశం. ఇంతకన్నా నైతిక దివాలా ఉంటుందా? ఎన్డీఏకు సపోర్ట్ అంటే టీడీపీకి సపోర్ట్ చేయడమే అంటున్నారు పరిశీలకులు. కూటమిలో బీజేపీ తరపున అతిపెద్ద పార్టీ టీడీపీ, అంటే ఓం బిర్లా టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి కూడా. మరి ఇలాంటి అభ్యర్థికి జగన్ ఎలా మద్దతు ఇస్తారు? ఏపీలో టీడీపీతో పోరాడుతూ ఢిల్లీలో టీడీపీ కూటమి తరపున నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారు? కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది. ఏ విషయంలో అయినా ఎన్డీఏకి సపోర్ట్ చేయడం అంటే టీడీపీకి సపోర్ట్ చేయడమే అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ ఉన్న కూటమికి మద్దతివ్వడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అంటున్నారు. అయితే కేసుల భయంతోనే నేను వీడని నీడను నేనే అంటూ బీజేపీ అడుగుజాడలో నడుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో వైసీపీపై సెటైర్లు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని ఫలితాలు రావడంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓవైపు గత పాలనలో జరిగిన అవినీతి బాగోతాలు బయటపడడం, ఆఖరికి ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసును
రాజ్మహల్ రీతిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఆరోపణలొస్తున్నాయి. ఆఖరికి అక్రమ నిర్మాణమైన వైసీపీ కేంద్ర కార్యాలయంపై బుల్డోజర్ దెబ్బ కూడా పడింది. బహుశా రేపో మాపో గత పాలనపై 7 శాఖల్లో అవినీతిపై శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది కూటమి సర్కార్. ఇక అప్పుడే అసలు సిసలైన సినిమా ఏపీ రాజకీయాల్లో మొదలు కానుంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థల దెబ్బకు త్వరలోనే వైఎస్ జగన్ అబ్బా అనే పరిస్థితి దగ్గర పడినట్టే ఉంది. దీంతో బీజేపీ అండ కోసం వైసీపీ తహతహలాడిపోతోందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి ఇప్పుడు కేంద్రం అండ ఎంతైనా అవసరం ఉంది. అందుకే కేంద్రంలోని మోదీ సర్కారుకు, అది కూడా ఏపీలో టీడీపీతో కూటమి గట్టిన విషయం గుర్తుండి మరి ఎన్డీఏకు మద్దతివ్వడం అంటే మామూలు విషయం కాదు. ఏపీలో శత్రువులుగా ఉన్న హస్తినలో మాత్రం బీజేపీ వైసీపీ భాయి భాయి అన్నట్లు ఉండడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్పై బయటకొచ్చి 10 ఏళ్లు పైనే అయ్యింది. దీంతో అరెస్టు కత్తి ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలుకుని అధినేత వరకు టీడీపీని జగన్ ఎలా ఇబ్బందులు పెట్టారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి ప్రస్తుత సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు పెట్టిన పరిస్థితి. ఇక ఇప్పుడిప్పుడే జగన్ చిట్టాలు తీయడం మొదలుపెట్టిన టీడీపీ కూటమి సర్కార్ ఆయన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఎలాగూ అక్రమాస్తుల కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కాస్త అండగా ఉంటే బాగుంటుందని భావించి ఇలా అంశాల వారీగా ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వడం షురూ చేసింది. ఉన్న లోక్సభ సభ్యులు 4, రాజ్యసభలో ఉన్న ఎంపీలతో ఏదో విధంగా కేసులు, అరెస్టు నుంచి గట్టెక్కాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీ కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుల కోసం వైసీపీని దగ్గర చేసుకుంటోందని అంటున్నారు. ఒకరి అవసరాల కోసం ఒకరు వెంపర్లాడుతున్నారని అంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎన్నికలకు ముందే ఏపీలో పొత్తు పెట్టుకున్నాయి. అయితే బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ రాలేదని, ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతివ్వాలని జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏ పొత్తులు పెట్టుకోకుండా బీజేపీతో ఎందుకు అంటకాగడుతున్నారో మాత్రం వైసీపీ దగ్గర సమాధానం లేదు. ప్రత్యేక హోదా అడగకుండానే బేషరతుగా బీజేపీకి మద్దతు ఎందుకిచ్చారో ఎవరికీ అంతు చిక్కదు. టీడీపీకి ఓ రూల్, తమకో రూలా అని వైసీపీ భావిస్తోంది. ఎక్కువ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఏపీ రూపురేఖలే మార్చేస్తాను. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తరచూ చేసిన ప్రకటన ఇది. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా కేంద్రం మెడలు వంచలేదు. తిరిగి వంగి వంగి దండాలు పెడుతూ వారికే మద్దతిచ్చారు జగన్. పార్లమెంటులోని 2 సభల్లో సైతం ఏ సందర్భంలోనైనా బీజేపీకి జై కొట్టారు. నిర్ణయాలు, బిల్లులు, జాతీయ అంశాలు ఇలా ఒకటేంటి అన్నింటికీ తమ మద్దతును తెలియజేశారు. కానీ గత 5 సంవత్సరాలలో కేంద్రానికి తన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మెలిక పెట్టలేదు జగన్. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. 3 పార్టీలు కలిసి వెళ్లాయి, ఘన విజయం సాధించాయి. కానీ గత 5 ఏళ్లుగా ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ ఎన్నడూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చెయ్యలేదు. తన అవసరం వచ్చినప్పుడు షరతులు విధించలేదు. కానీ ఇప్పుడు టీడీపీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేసరికి ప్రత్యేక హోదా తేవాలంటూ సెటైర్లు వేయడం మాత్రం విమర్శలకు తావిచ్చింది. తాను చేయలేని పనిని మీరైనా చేయండి అని చెబితే బాగుండేది. కానీ తన అసమర్థతను కప్పిపుచ్చుకుని టీడీపీపై ప్రత్యేక హోదా బురద జల్లేందుకు జగన్ వేసిన ఎత్తుగడగా తెలుస్తోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. తమ మద్దతు ఎప్పుడూ ఎన్డీఏకు ఉంటుందని ఏకంగా లిఖిత పూర్వకంగా కూడా తెలియజేశారు జగన్. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారా, ఆ షరతుతోనే మద్దతు తెలిపారా అని టీడీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.
ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉండగా వైసీపీ మద్దతు కోరడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఏపీ విషయంలో మోదీ ఏం ఆలోచిస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎన్డీఏ సుస్థిరతను దెబ్బతీయాలని ఆలోచన చేస్తున్న ఇండియా కూటమికి అవకాశం ఇవ్వకూడదని మోదీ భావిస్తున్నారు. అందుకే సభలో తమ బలాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది వైసీపీ వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీ జనసేనలకు ఇబ్బందికరంగా మారింది. బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ సర్కారును దెబ్బతీసేందుకు ఇండియా కూటమి కాచు కూర్చుందని జగన్ లాంటి వారిని కలుపుకునేందుకు మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. అటు రాజ్యసభలో భారీగా బలం ఉండడంతో వైసీపీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. అయితే ఇండియా కూటమి అంటే బీజేపీకి ఎలా అయితే గిట్టదో ఏపీలో వైసీపీ అంటే కూడా టీడీపీ జనసేన కూటమికి అస్సలు గిట్టదు. కేంద్రంలో ఎన్డీఏకు ప్రాణవాయువుగా టీడీపీ ఉండడంతో బీజేపీ నుంచి వైసీపీకి ఎలాంటి సహకారం ఉండదని అందరూ భావించారు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ కూడా వేగవంతమవుతుందని అనుకున్నారు. అయితే బీజేపీ వాలకం చూస్తుంటే జగన్తో ఎటువంటి విరోధము పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో బీజేపీ నేతలు వైసీపీని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తుండగా కేంద్రంలో మాత్రం దోస్తీ అన్నట్లుగా ఉంది ఆ రెండు పార్టీల వాలకం. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి తమకు తిరుగులేదని 5 ఏళ్లు వెనక్కి తిరిగి చూడని వైసీపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. దీంతో పార్టీ నేతలతో పాటు కేడర్ కూడా పూర్తి నిరాశలో మునిగిపోయాయి. అయితే ఇదే అదునుగా భావిస్తున్న బీజేపీ వైసీపీలోని కొంతమంది కీలక నేతలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా సొంతంగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఇదే సరైన తరుణమని భావిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. అయితే విభజన తర్వాత ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అదే సమయంలో పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న వైసీపీకి ఆ పరిణామాలు బాగా కలిసొచ్చాయి. కాంగ్రెస్ కేడర్ మొత్తాన్ని వైసీపీ లాగేసుకుంది. దీంతో ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టలేకపోతోంది. వైసీపీ మాత్రం తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే ఇప్పుడు వైసీపీకి కూడా గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. అధికారంలో లేకపోవడంతో కేడర్ను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారనుంది. టీడీపీలాగే వైసీపీకి ఏపీలో బలమైన కేడర్ ఉంది. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడినా 40% ఓట్లు వచ్చాయి. ఎప్పుడైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదంటే బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనుగడ సాగించగలుగుతుంది. లేకుంటే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరోవైపు గత 5 ఏళ్లలో నాయకులు రెచ్చిపోయి మరీ ప్రవర్తించారు. అలాంటోళ్లందరిపైన కూటమి ప్రభుత్వం కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఎలా తప్పించుకోవాలా అని వైసీపీ నేతలంతా దిక్కులు చూస్తున్నారు. వాళ్లకున్న ఏకైక ఆప్షన్ బీజేపీ మాత్రమే. తనను వదిలేసి బీజేపీలోకి వెళ్లకముందే జగనే బీజేపీని శరణు వేడడం వలన వైసీపీలో గెలిచిన వారికి అంతో ఇంతో భరోసా ఉండే అవకాశముందని అంటున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరైనా బీజేపీ తలుపు తడితే చేర్చుకోవద్దని, ఎలాగూ తాము బీజేపీకే సపోర్ట్ చేస్తామని కూడా జగన్ ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని రాజకీయం ఏపీలో ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా భావించడం లేదు, శత్రువులుగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. దాంతో అవతల పక్షాన్ని అణచాలని ఎత్తులపై పై ఎత్తులు వేస్తున్నాయి. ఇది కాస్త కేంద్రంలోని బీజేపీకి బాగా ఉపయోగపడుతోంది. కేంద్రం సాయంతో ఏపీలో ప్రత్యర్థిని పూర్తిగా దెబ్బతీయాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తే ఆ పరిస్థితి లేకుండా చేసుకోవడానికి ప్రత్యర్థి పక్షం కూడా కేంద్రంలో బీజేపీకి జై కొడుతోంది. 2014 నుంచి ఇదే కథ సాగుతోంది. ఉమ్మడి ఏపీలో ఈ విధంగా లేదు. ప్రతిపక్షాలు అంటే వారి రాజకీయ విధానం వేరుగా ఉండేది. కానీ గత 10 ఏళ్లుగా చూస్తే టీడీపీ వైసీపీ ఢిల్లీలో దోస్తీ, ఏపీలో కుస్తీ అన్నట్లుగా సాగుతున్నాయి. దీనివల్ల ఏపీకి మేలు జరగకపోగా బీజేపీ ఈ రెండు పార్టీలను తన రాజకీయ అవసరాలకు ఎంచక్కా వాడుకుంటోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరింది, ఏపీ మంత్రివర్గంలో బీజేపీ చేరింది. ఇది ఒక రాజకీయ విధానం, దీనిని తప్పుపట్టాల్సింది లేదు. మరి ఏపీలో టీడీపీ బీజేపీతో పోటీపడి చిత్తుగా ఓటమి పాలైన వైసీపీ రాజకీయ విధానం ఎలా ఉండాలి? ఈ పార్టీలకు పూర్తి భిన్నంగా ఉండాలి.
బీజేపీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి వారు దూరంగా ఉండాలి. కానీ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఎన్డీఏకు బయట నుంచి మిత్రుడిగా వైసీపీ మారిపోయింది. దానికి కారణం వైసీపీ సొంత అవసరాలు తప్ప ఏపీ ప్రయోజనాలు ఏమీ కావు అని అంటున్నారు. ఒకవేళ ఏపీ ప్రయోజనాలు ఉండి ఉంటే ప్రత్యేక హోదా మీద కండిషన్ పెట్టాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణను ఆపు చేయించాలి. విభజన హామీలను తీర్చాలని కోరాలి. అసలు ఈ ఆయాసమంతా ఎందుకు? కూటమి కట్టిన పార్టీలు అవన్నీ చూసుకుంటాయి. తనకు ప్రత్యర్థిగా ఎదురు నిలిచి తనను ఓడించిన పార్టీకి మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ఎక్కడైనా చూసారా అని అంతా అంటున్నారు. అది ఏపీ విషయంలోనే జరిగింది అని అంటున్నారు. అది కొత్తేమీ కాదు. 2014 నుంచి 2019 దాకా ఇలాగే వైసీపీ మద్దతు ఇచ్చింది. ఆనాడు బీజేపీ టీడీపీ కలిసి వైసీపీని ఓడించాయి. అయినా ఓకే అనుకుని మద్దతుగా నిలిచింది. ఇక 2019 నుంచి 2024 దాకా తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి మద్దతిస్తూ వచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమే కాదు, కీలకమైన బిల్లుల్లోనూ మద్దతు ఇస్తూ వచ్చింది. ఈ వింత రాజకీయం మూలంగానే ఏపీ ప్రయోజనాలు పూర్తిగా పక్కకు పోతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో చంద్రబాబు అనుసరించిన విధానమే ఇప్పుడు జగన్ అనుసరిస్తారు. ప్రత్యేక హోదా జగన్ అడగలేదు, స్టీల్ ప్లాంట్ జగన్ ప్రైవేటు పరం చేస్తున్నారు అని బాబు ఆరోపించేవారు. ఈ విషయాలు కేంద్రం పరిధిలోనివి అని తెలిసినా ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనేవారు కాదు. ఇప్పుడు జగన్ అదే చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలో మళ్లీ ఆయన గొంతు విప్పుతారు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పు టీడీపీదే అంటారు. ఇలా రెండు పార్టీలు ఏపీ గల్లీలో రాజకీయ రచ్చ చేసుకుంటాయి, కానీ బీజేపీని పల్లెత్తు మాట అనవు. అదే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా కావాల్సింది. ఎన్డీఏకు లోక్సభలో 293 మంది ఎంపీల మద్దతుంది. వైసీపీ మద్దతు అది 297కి పెరిగింది. ఇప్పుడు ఇందులో నుంచి టీడీపీ 16 మందిని మైనస్ చేసినా ఎన్డీఏ బలం 281 అవుతుంది. అంటే టీడీపీ ఏమీ అనకుండా ఇలా బయట మద్దతు అన్నమాట. అలాగే వైసీపీకి చెక్ పెట్టేందుకు ఎటు ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఉంటుంది. ఇలా రెండు పార్టీలను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ పోతున్న బీజేపీ, ఆ పార్టీ రథసారథి మోదీ 5 ఏళ్లు అధికారంలో ఉంటారు అనడానికి ఎలాంటి సందేహాలు లేవని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.